నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి. ఇప్పుడు మన వద్ద దేవసాని చంద్రమౌళి గారు ఉన్నారు, గవర్నమెంట్ టీచరు, వర్ధన్నపేట, వరంగల్. సో వాస్తు యొక్క అనుభవము వారి మాటల్లో విందాం. నా పేరు దేవసాని చంద్రమౌళి, వర్ధన్నపేట, వరంగల్ జిల్లా. మొట్టమొదటిగా ఇల్లు స్టార్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చేసి మా స్థానిక ఆస్థాన పండితుని దగ్గరకు ఒకరి దగ్గరికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పంచాంగం వగైరా అవన్నీ చూసేసి, ఇక్కడ గురుబలం ఉంది కానీ నీకు జాతకంలో మాత్రం మంచిగా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, మీరు ఎట్టి పరిస్థితుల్లో మొదలు పెట్టొద్దు, అది ఏ మాత్రం ముందుకు జరగదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. సరే, అయినా కూడా ఆశను చంపుకోకుండా మళ్ళీ సార్ దగ్గరికి బివిఎస్ఎస్ఆర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినాము. వచ్చిన తర్వాత మాకు కొన్ని సూచనలు చేసిండ్రు. స్టార్టింగ్లో ఏమేం చేయాలి, ఏమేం చేయొద్దు అనేటువంటి చెప్పడం వలన వాటిని మేము తూచా తప్పకుండా పాటించినాం. స్టార్ట్ చేసినందే మొదలు ఇప్పటి వరకు కూడా 6 months అయింది. ఇంతవరకు పని ఆగిన పరిస్థితులు అంటూ ఏం లేవు. వారు చెప్పింది తూచా తప్పకుండా పాటించినాం మేము. దాని ప్రకారమే ఇప్పుడు మా ఇల్లు పెయింటింగ్ వరకు వచ్చింది. బహుశా ఇంకొక 2 నెలల లోపల పూర్తి అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడికి రావడం వల్ల మేము చాలా మానసికంగా కొంత ఆ ఇబ్బందులు అనేటివి లేకుండా జరిగినాయి. మాకు కూడా అది స్టార్ట్ చేయడమే మొదలు. నాకు ప్రమోషన్ రావడం జరిగింది, మా అమ్మాయికి మంచి జరిగింది. ఇవన్నీ కూడా మేము అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. ఇప్పటి వరకు మా ఇంట్లో ఒక్క వర్కర్ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా పని మాత్రం సజావుగా మంచిగా నీట్గా జరుగుతూ ఉన్నది. కాబట్టి సార్ గారిని కలిసి ఒకసారి ధన్యవాదాలు చెప్పిపోదామనే ఉద్దేశం మీద ఇందాక వచ్చినాము. ఇంకా మాకు సార్తో కూడా పని ఉన్నది, కొంత పూర్తయ్యే వరకు కూడా మేము అతని సలహాలు సూచనలు పాటిస్తాం. అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పోవడం బెటర్. సార్ దగ్గరికి రావడం అనేది మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఒక 10 సంవత్సరాలు మాకు అసలు మా ప్లేస్ ఎక్కడో తెలియదండి. వరంగల్లో అది రంగశాయిపేట తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఉంది మాది. ఆ తర్వాత దాన్ని అట్లా ఇట్లా దొరకబట్టుకోవడం జరిగింది. అసలు అక్కడ ఇల్లు కట్టుకున్నామనే ఉద్దేశం మాకు ఏ కోశన కూడా లేదు. అయితే ఏమవుతుందంటే పక్క వాళ్ళంతా అటు కొంచెం ఇటు కొంచెం జరిగే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అక్కడ దొంగలతో ఇబ్బంది అవుతూ ఉంది. ఆ ఉద్దేశంతో నేను చేసినానంటే మేము ఫస్ట్ కాంపౌండ్ వాల్ పెట్టేసి ఒక చిన్నగా 2 రూములు వేసినామండి. 18x10 ఆ వేసి రేకులు వేసి అది పెట్టినాము. అక్కడ అన్ని చెట్లు ఉండే ఆ మూలకే మాకు మా వాయవ్య మూలకు ఒక పుట్ట తయారైంది. అది పుట్ట తయారై ఏమైంది అంటే అక్కడ పుట్ట వచ్చేసి అక్కడికి పాము వచ్చిపోతూ ఉన్నదంట. ఆ కిరాయికి ఉంచినాం, ఎందుకైనా మంచిగా దొంగలు ఇబ్బంది పెడతాననే ఉద్దేశం మీద కిరాయికి ఇచ్చినాం. అక్కడికి ఒక పాము వచ్చిపోతూ ఉందట. ఆ కిరాయికి ఉన్న వాళ్ళు చూసేదట ఎప్పటికి. వాళ్ళు ఏం చేసిన లేదంటే మాకు ఒకసారి ఆమె ఇట్లా కొంచెం పుట్ట మీదికి రాగానే ఆమె కాలుతోనట ఇట్లా అన్నదట కిరాయికి ఉన్న ఆమె. ఆ కాలుతో ఇట్లా ఎప్పుడైతే అన్నదో తెల్లారి ఆమె పడుకొని లేచేసరికి తెల్లారేసరికి ఇంత వాసిందట కాలు. అరే ఏమైంది, నేను ఏం చేసిన అది ఇదని బాగా ఆమె అవలోకనం చేసుకునేసరికి ఆ పుట్టను ఏమే కాలుతో ఇట్లా అన్నదట. అప్పుడు ఏమైంది కదంటే ఆమె ఎవరి దగ్గరికి పోయి ఏదో తెలుసుకునేసరికి, నువ్వు ఆ పుట్టను ఎందుకు తరినావు, అది ఎల్లమ్మ పుట్ట, అది అట్లా తనాల్సింది కాదు, నువ్వు దానికి సంబంధించి కొబ్బరికాయ కొట్టి ఏదో సరే అది చేసుకో అని చెప్పిందంట. ఆమె చేసిన తర్వాత మళ్ళీ ఆమెకు తక్కువైంది. తర్వాత వేరే వాళ్ళకి కిరాయికి ఇచ్చినాం. మళ్ళీ వాళ్ళు సరే కొంతకాలం ఉన్నారు, వాళ్ళు పోయిన్లు. మా ఇంట్లో నుంచి ఎవ్వరు పోయినా కూడా ఇల్లు కొనుక్కొనే పోయిన్లు మళ్ళీ వాళ్ళు కూడా. తర్వాత ఏమైంది అంటే వేరే వాళ్ళు వచ్చినాక ఆడ మళ్ళీ పుట్ట అవుతా ఉందనే ఉద్దేశంతోనే ఒక అతను ఆయన కిరాయికి ఉన్న ఆయన అక్కడ ఆ పుట్ట మందం తీసేసి దాంట్లో కాంక్రీటు సిమెంట్ అవన్నీ కలిపి అక్కడ ఎంత వేసిండట. వేస్తే అతను కూడా ఒక 1 నెల రోజుల దాకా సిక్ అయ్యి లేవలేదట. ఆ తర్వాత అతను ముస్లిం, ఆయనకే రాత్రిపూట కళలు వచ్చేసి, అరే నువ్వు నన్ను ఎందుకు దానినవరా, అనవసరం నాన్న ఎందుకు ఇబ్బంది పెడతానవరా అని చెప్పడం జరిగిందట. నేను ఎక్కడికి పోలేదురా అని చెప్పిందట. అంతకుముందే మేము ఏం చేసినాం కదంటే, ఎల్లమ్మ తల్లి మీ ఇంట్లో ఉన్నదని అందరు చెప్పడంతో మేము దాన్ని తీసుకుపోయి ఇంటికాడ మేము ప్రతిష్ఠించుకున్నాం. ఇట్లా పుట్ట లెక్క చిన్నగా పెట్టుకొని దేవుని రూమ్ లోపల పెట్టుకున్నాము. అయినప్పటికీ కూడా ఇక ఆ ఇబ్బంది జరిగేసరికి ఆయన ముస్లిం ఆయన నేను పోలేదంట, అంది ఇక్కడనే ఉన్నదట అది ఇది అని అంటే మేము సరే అని మళ్ళీ మేము అక్కడికి వచ్చేసి
అక్కడ కొంచెం నీళ్ళు గిట్ల చల్లి కొబ్బరికాయ కొట్టి అన్నీ చేసి మొక్కుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇల్లు ఏం చేయాలి, ఇక్కడనే ఉన్నది కదా అనే ఉద్దేశం మీద ఇక ఇల్లు కడదామనే ఆలోచనకు వచ్చినాం. వచ్చి స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పిందంత జరిగింది. ఇక ఆ తర్వాత మేము ఆ పుట్ట కోసం కొంత మట్టి తీసి ఏం చేసినాం అంటే ఒక దిక్కు ఈశాన్యం మూల గురువు మీరు చెప్పినట్టుగా మేము ఒక పక్కకు పెట్టినాం. ఇక అక్కడి నుంచి మా యొక్క మజిలీ స్టార్ట్ అయింది. ఇలాంటి ఆటంకాలు ఇప్పటివరకు అయితే ఇక జరుగుతులేవు. పామును కూడా ఆమె ఇంతవరకు రాలేదు. ఇక మీ ఇల్లు అయిన తర్వాత మేము ఇంట్లో ప్రతిష్ఠించుకుంటామని చెప్పినాము, ఇంతవరకు మా దగ్గరికి రాలేదు. అక్కడ ఉన్నోళ్ళు కిరాయికి ఉన్నోళ్ళు కూడా ఇంకా చూడలేదంట. ఇక వాళ్ళు మాకు నిజానికి కూడా అసలు ఏం అనాలనో తెలియని పరిస్థితుల్లో మేము హ్యాపీగా ఉన్నాం. ఒక రకంగా అన్నీ సవ్యంగా జరిపించుకుంటాం. అమ్మవారికైనా ఎవరికైనా కూడా మేము అన్నీ క్లియర్గా చేసుకుంటాం. ఇది మా యొక్క కానీ అన్నయ్య ధైర్యం కూడా మాకు చాలా ఆఖరికొచ్చింది. సార్ మాకు 100% ఎప్పటికీ వేళ మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా టక్కన మాకు ఒకవేళ సార్ పని మీద ఉన్నా కూడా తర్వాత మళ్ళీ మాకు చేసి ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. దాన్ని మేము పాటించుకుంటూ వస్తున్నాం. ఇప్పటివరకు అయితే చాలా బాగా అనిపించింది. మంచి పని కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నది. మేము యూట్యూబ్లో సారు కార్యక్రమాలన్నింటినీ కూడా మేము ఎప్పటికప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటూ సార్ అడ్రస్ తీసుకొని మేము హైదరాబాద్కు జాయిన్ వారి దగ్గరికి చేరుకొని ప్రత్యక్షంగా వారితో మేము పథకం తీసుకొని ఆ ప్రకారమే స్టార్టింగే వాళ్ళు కొన్ని మనకు చెప్తారు. ఆ చెప్పిన దాన్నే మనం ఏవేవైతే మనకు ఐటమ్స్ కావాలనో అవన్నిటిని అక్కడ సమకూర్చినాక ఇంకా పని అనేది ఆగకుండా చాలా బాగా అనిపించింది. చాలా సంతోషం. ఫస్ట్ అసలు మాకు ఆచార్య చెప్పిన దాన్ని బట్టి మేము మొత్తం డీలా అయిపోయినాం. ఇక కంప్లీట్ ఇక ఇల్లు ఇప్పట్లో మొదలు పెట్టామనే ఉద్దేశం మీదనే ఉంటుంది. కానీ ఇక మాకైతే బలం పెంచుకోవచ్చు. గురుబలం లేదని చెప్పి మీకు చెప్పారు, కానీ దాంతో సంబంధం లేకుండా నిరీక్షణ, భూమి బలాన్ని మనం పెంచుకుంటే నవగ్రహాలు కలిపి మనకు అవి సపోర్ట్ చేసేసి ఇప్పుడు కంప్లీట్ అయిపోయే స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి ఏదైనా ముందు మంచి స్టెప్ వేయండి, అదే ఆటోమేటిక్గా మనకు కంప్లీషన్ వైపు తీసుకెళ్తుంది. సారు మనకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. మనం ఎప్పుడు ఫోన్ చేసినా, తను ఏదైనా పనిలో ఉన్నా కానీ 5 నిమిషాల తర్వాత అయినా ఫోన్ చేస్తారు. మనం ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ నైట్ చేసినా కానీ వెంటనే రిప్లై ఇస్తాడు. మనం మెసేజ్ పెట్టినా దాంట్లో కూడా ఏం మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నాకు ఒక తోబుట్టు లాగా అయిపోయాడు ఇప్పుడు. నేను మాత్రం చాలా సంతోషంగా ఉన్నా అన్నయ్య దగ్గరికి వచ్చి. ధన్యవాదాలు.